విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేసి బాగుంటుంది అని అన్నట్లుగా వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ కాదు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేశారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలి. దాన్ని శైలి అధ్వర్యంలో కలిపడం మంచిది. లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో ప్రయాణిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాల్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫర్నేస్ని. కాబట్టి ఏమో ఒక పక్క జిందాల్కి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా సేల్ లేకపోతే అన్నీ ముడుచుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతారు.